హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు కథ అరగండ్ హస్బెండ్ ముగింపు. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక రేపటి నుంచి చిన్ను గారిదే కొత్త స్టోరీ స్టార్ట్ అవబోతుంది. ఓకే, ఇక మరి రేపు న్యూగా స్టార్ట్ చేస్తున్న స్టోరీని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ ముందుగా లైక్ చేసి హైప్ ఇవ్వండి. డెవిల్, ఏం చేస్తున్నావు? అలా సెర్చ్ చేస్తున్నావు? అలా అంటావేంటి? మర్చిపోయావా? ఈరోజు సెకండ్ డోస్ ఇవ్వాలి కదా. అసలే ఇంకా టెంపరేచర్ ఉంది. వాళ్ళు సరిగ్గా కేర్ కూడా తీసుకోలేదు అంటూ శాస్త్ర ఇంజెక్షన్ తీసుకోవడం నెక్స్ట్ ఏంటో అర్థమైన బుజ్జిగాడు అభి ఒళ్ళోకి దూకి ఐస్ చేస్తున్నాడు. ఒరే, నిన్ను ఊరికి హీరో అనలేదు. నిజంగానే హీరో అవుతావు. యాక్టింగ్ చేస్తున్నావా? నీకు చేసేయాలరా, లాభం లేదు. నన్ను గిచ్చావు కదా, ఒకటి కాదు డెవిల్ 4 చేవే వీడికి. జెర్సీగాడు ఏడ్చేస్తూ అభి మీద యుద్ధం ప్రకటించాడు. మొత్తానికి ఇద్దరితో పడుతూ శాస్త్ర బాబుకి ఇంజెక్షన్ చేస్తుంది. హర్ష ముగ్గురిని దొరికిన వాళ్ళని దొరికినట్టు తన కోపం తగ్గేదాకా కొడుతూనే ఉన్నాడు. హర్ష కొట్టే దెబ్బలకి వాళ్లకు రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా లేక బాధతో అలానే అక్కడే పడిపోయారు. తారకు వాళ్లను హర్షాల కొడుతుంటే భయంతో కళ్ళు మూసేసుకుంటుంది. ఒక్కొక్కళ్ళు రక్తసిక్తమై ఉన్నారు. హర్ష ప్లీజ్, ఇదే చివరిసారి. ఇంకెప్పుడు మాకు పొద్దున్నంత వరకు మీ జోలికి రాము. మమ్మల్ని వదిలే హర్ష, వదిలే. ఇప్పుడు అడుగుతున్నావా ఈ మాట? అది నా ఫ్యామిలీ టార్గెట్ చేసినప్పుడు ఉండాలి. నీ కొడుకు చావుకి కారణం నేనే. వాడే అర్థం లేని పగ ప్రతీకారం అంటూ చచ్చాడు. దానికి నా మీద పగ పెంచుకున్నా. మరి నాతో పెట్టుకోకుండా నా కొడుకు జోలికి వచ్చినప్పుడే నువ్వు నీ ఏజ్ అన్నీ మర్చిపోయాను. నా ఫ్యామిలీ జోలికి నాకు అన్నీ ఎన్నిసార్లు చెప్పాను. చావు పరిచయం చేశాను. అయినా బుద్ధి రాలేదా? ఎవడో ఏదో చెప్తే అది నమ్మి నా మీదకే వచ్చావు. హర్ష, నీ కాళ్ళు పట్టుకుంటా, మమ్మల్ని వదిలే ప్లీజ్ హర్ష. నా కోపం కంట్రోల్ అవ్వడం లేదురా, అవ్వడం లేదు. వాట్ షుడ్ డూ? నా కోపం ఎలా తగ్గాలి? నా కొడుకు జోలికి వచ్చావు, అయినా నిన్ను వదలాలా? ఎలా వదలాలి అంటూ కరణ్ కాలర్ పట్టుకొని లాగుతూ గోడకు తల గట్టిగా కొడతాడు. కరణ్ అరుస్తూ కింద పడగానే పక్కనే ఉన్న లాంప్ వైర్ తీసుకొని కరణ్ చేతులు కట్టేస్తాడు. క్షణం కూడా చూడకుండా స్విచ్ ఆన్ చేయగానే కరెంట్ షాక్కి గిలగిలా కొట్టుకుంటాడు. కరణ్ అరిచే అరుపులకు ఆ బిల్డింగ్ మొత్తం వినిపిస్తుంటే తార భయంగా చూస్తుంది. హర్ష, నాకు దీనికి ఏ సంబంధం లేదు. నేను నిన్నే వాళ్ళని కలిశాను. నన్ను వదిలేయ్. నేనేం చేయలేదు కదా. నీకు దీనికి సంబంధం లేదు, కానీ దానికి నీకు సంబంధం ఉంది కదా. ఆ రోజు ఏం చెప్పాను? దాని చెయ్యి వదిలితే నీ చెయ్యి ఉండదు అని చెప్పాను కదా. నాతో పెట్టుకోవాలనుకుంటే అది ఎలా మర్చిపోయావు అంటూ రాడ్ ఎత్తి కొడుతుంటే హర్ష కొట్టేశాడేమో అనే భయంతో పెద్దగా అరుస్తాడు ఉల్లాస్. ఉల్లాస్, కొట్టేస్తున్నా అని భయపడ్డావా? నీకు ఇంకా టైం ఉంది. మెయిన్ ఐటెం అక్కడుంది. తారా, పెళ్ళి 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 అని తెగ కొట్టుకున్నావు. చెప్పు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేసుకుందాం? హా హా హర్ష, తప్పే. కిడ్నాప్ చేయడం కానీ. నేను బాబును బాగా చూసుకున్నా. దానికైనా నన్ను వదిలే. తారా, నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. నేనేం చేయను, టచ్ కూడా చేయను. కానీ నాకు ఒక్కటి చెప్పు. నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. నిన్ను ఆన్ ద స్పాట్ వదిలేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నిన్నే. ఏంటే, ఒక్క మంచి పని చేయలేదా? పోనీ నేను చెప్పనా? ఆడపిల్లగా పుట్టావు, అదేనే నువ్వు చేసిన ఒక్క మంచి పని. ఆడపిల్లలుగా పుట్టడమే, అదే నీ మీద నేను చెయ్యి వెయ్యాలి అన్నా కూడా నన్ను ఆపేస్తుంది. లేదంటే ముందు నీతోనే మొదలు పెట్టేవాణ్ణి. రేవు, నిన్ను నేను కొట్టకూడదు, తప్పు. కానీ పెళ్ళాన్ని మొగుడు కొట్టచ్చు, చంపచ్చు, ఏమైనా చేయొచ్చు కదా అంటూ సైడ్ స్మైల్ చేస్తూ ఉల్లాస్, నీకు బంపర్ ఆఫర్ ఇస్తానబ్బాయి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, నిన్ను వదలాలంటే ఇది ప్రాణాలతో ఉండాలి. ప్రాణాలతో మాత్రమే ఉండాలి. దాన్ని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. హర్ష ప్లీజ్, నన్ను వదిలే. నీకు దండం పెడతాను. నా జానకి నిన్ను అంతే అడిగిందే, వదిలేవా? అప్పుడే డిసైడ్ అయ్యాను. నిన్ను బ్రతిమాలే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. హర్ష సోఫాలో కూర్చొని చూస్తున్నాడు. ఉల్లాస్ కష్టంగా పైకి లేస్తూ తార దగ్గరికి వస్తున్నాడు. ఉల్లాస్కు తనకు తాను కంట్రోల్ చేసుకోవడమే కష్టంగా ఉంటే తార మీదకి చెయ్యి తొక్కడి పీకాడు.
కింద పడిన తారాకు రౌడీలలో ఒకడి కత్తి దొరకగానే అలానే దగ్గరికి వస్తున్న ఉల్లాస్ కడుపులో దించేసింది. హర్ష, నేనేం చేయలేకపోవచ్చు. ఈరోజు నాకు నీ చేతుల్లో చావు కనపడుతుంది. చావు తప్పదు అంటే ఏం చేసేనా? నన్ను నేను కాపాడుకుంటాను. మర్యాదగా నాకు దూరంగా వెళ్ళిపో. లేదంటే నిన్ను కూడా ఇలానే చంపేస్తాను. తాళి కట్టిన వాణ్ణి చంపేశాను. నిన్ను చంపడం నాకు లెక్క కాదు. హర్ష ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే తార ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది. హర్ష కోపంగా చూస్తూ అలానే వస్తూ ఉన్నాడు. తార కత్తెత్తి హర్షను పొడవడానికి చూస్తుంటే హర్ష తార పట్టుకొని, నిన్ను ఆడది అనుకున్నా. ప్రతిసారి కాదని నువ్వే ప్రూవ్ చేస్తూనే ఉన్నావు. నిన్ను కొట్టడంలో తప్పు లేదే అంటూ చెంప మీద లాగిపెట్టి కొట్టేసరికి అప్పుడే వస్తున్న పోలీసుల ముందు పడుతుంది. ఇన్స్పెక్టర్, ముందు అరెస్ట్ చేయండి. లైఫ్లో మళ్ళీ బయటికి రాకూడదు. కిడ్నాప్, మర్డర్, బ్లాక్మెయిల్, వాట్ నాట్, అది చెయ్యిందంటూ ఏం లేదు అంటూ హర్ష అనేసరికి తారను సొయ్యలేకుండా పడున్న చిత్రంజన్ అండ్ కరణ్లను చనిపోయిన ఉల్లాస్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. శాస్త్ర, నువ్వే? వాడెక్కడా? అవును, బాబు ఏడి? హర్ష గారు అక్కడ అంటూ దూరంగా బాబుతో ఆడుకుంటున్న అభిని చూపిస్తుంది. శాస్త్ర, వాడిలో ఇంకా చైల్డిష్ బిహేవియర్ పోలేదు. నిన్ను బాగా విసిగిస్తున్నాడా? చిన్నపిల్లలు అల్లరి చేసినా, విసిగించినా, ఏడిపించినా కూడా హ్యాపీగానే ఉంటుంది. అభి నాకు భర్త మాత్రమే కాదు, లైక్ మై బేబీ. బిడ్డ మీద తల్లికి ఎప్పుడూ కోపం రాదు, వచ్చినా ఉండదు. మొత్తానికి మా అభిగాడు చాలా లక్కీ అన్నమాట అనేసరికి శాస్త్ర చిన్నగా నవ్వుతుంది. హర్ష బ్రో, వచ్చేసావా? వీడొకటే అల్లరి చేస్తున్నాడు. డోంట్ వరీ, నేను హ్యాండిల్ చేశాలే అనేలోపే జెర్సీగాడు హర్ష మీదకి దూకేశాడు. దొంగ నా కొడుక, ఎంత టెన్షన్ పెట్టావురా? అక్కడ మీ అమ్మ నీ కోసం ఏడుస్తుంది. త్వరగా మీ అమ్మ దగ్గరికి వెళ్దామా కన్నా? నిన్ను చూసి ఇంకా నన్ను కూడా మర్చిపోతుందిరా. నువ్వేమైనా తక్కువ ఈడియట్ అంటూ బాబుతో మాటలు చెప్పు చూస్తుంటే హర్ష మీసాలు పట్టుకొని లాగుతూనే ఉన్నాడు. బ్రో, అంతా క్లియర్ అయింది కదా, ఇంకే ప్రాబ్లం లేదుగా? ఇక్కడంతా అయినట్టే. నువ్వు ఇంకా కాస్త బ్యాలెన్స్ ఉంది. ఐ విల్ టేక్ కేర్. మీరు నాతో రండి. జాను, మీరు చేసిన దానికి మిమ్మల్ని తీసుకురాకుండా వెళ్తే నన్ను కూడా రానివ్వదు. పదండి అంటూ ఇద్దరిని తనతో తీసుకెళ్తాడు. హర్ష బ్రో, వాళ్ళనేం చేశావు? అన్నీ చేసిన కరణ్ లైఫ్ లాంగ్ ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ లేదు. చిత్తు అంకుల్ హ్యాపీగా కూర్చొని రెస్ట్ తీసుకుంటాడు వీల్చైర్లో. అండ్ ఆ తార లైఫ్ మొత్తం జైల్లో ఉంటే అప్పుడైనా చేంజ్ అవుతుంది. ఉల్లాస్ ఏదో కావాలనుకుని చివరికి ఎవరికీ కాకుండా పోయాడు. జానకి, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? అల్లుడి మీద కోపంతో ఎవరు ఏం చేస్తారో ఏంటో. మనం ఇప్పుడే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోదాం. లక్ష్మి, జానకిని తీసుకొని పదా. జానకి మాట కూడా మాట్లాడకుండా తన తండ్రి వైపు చూస్తుంది. బావగారు ఏం మాట్లాడుతున్నారు? నా కోడల్ని తీసుకెళ్తారా? జానకి ఎక్కడికి రాదు. మా కోడలు మా ఇంట్లోనే ఉంటుంది. ఏదో అయ్యిందని వాళ్ళని విడగొట్టాలని చూడడం ఏంటి? అవన్నీ నాకు తెలియదు బావగారు. నాకు నా కూతురు కావాలి. జానకి, మనం ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. నాన్న, ఎందుకు చేశావు? జానకి, ప్లీజ్ నాన్న, ఇలా ఎందుకు చేశావు అంటూ రింగ్ చూపిస్తూ, మీరే కదా పోగొట్టుకున్నారు. ఒకసారి పోతే మళ్ళీ దొరకదు. నువ్వు అడిగేది రింగ్ గురించా? ఇప్పుడు దొరికింది కదా, పద మనం వెళ్ళిపోదాం. నాన్న, రింగ్ ఎక్కడ దొరికిందో తెలుసా? మా బెడ్రూమ్లో ఉంది. అక్కడెందుకుంది? పిల్లలతో ఆడుకుంటూ పడుంది. జానకి, దీనిలో ఏముంది? అవును, పిల్లలతో ఆడుకుంటూ నా జీవితం నాశనం చేయాలనుకున్నావు. నేను నీ కన్న కూతురే కదా. నాకు ఇంత ద్రోహం చేయాలని ఎందుకు అనిపించింది? నా కొడుకెక్కడా? వాడిని నాకు ఇచ్చేయి అంటూ హరికృష్ణ కాలర్ పట్టుకొని ఏడుస్తుంది జానకి. చిన్నపిల్లాడి నవ్వులు తన ప్రాణాన్ని తట్టి లేపుతుంటే హరికృష్ణ దగ్గర ఉన్న జానకికి ఆ నవ్వులు తన గుండెల్లో మంటలు ఆర్పుతున్నాయి. అమ్మ, తమ్ముడు వస్తున్నాడు, చాక్లెట్ తీసుకొస్తున్నాడు అంటూ వస్తున్నా హర్ష వాళ్ళ వైపు నివ్వి చేయి చూపించగానే కన్నా అంటూ జానకి హరికృష్ణను వదిలి పరుగున హర్ష దగ్గరకు వస్తుంది. హర్ష చేతిలో ఉన్న బాబుని చూస్తూనే తన ప్రాణం లేచొచ్చినట్టుగా ఉంటే బాబుని తన గుండెల్లో దాచుకుంది. తల్లి కోడి తన పిల్లలను రెక్కల మాటున దాచేసినట్టు బాబుని తన గుండెల్లో దాచుకుంది. కన్నా, అమ్మను మిస్ అయ్యావా నాన్న అంటూ మొహమంతా ముద్దులు పెట్టేస్తుంది. జెర్సీగాడు మాత్రం జానకి చేతుల్లో చేరిపోయి బిక్కమొహం వేసుకుని,
క్షణం కూడా జానకి పైట చెంగు వదలకుండా ఉన్నాడు. బిడ్డ ఆకలి తల్లి మనసుకే తెలిసిందో ఏమో బాబుని అలానే తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. గుండెల్లో గూడకట్టిన మాతృత్వం చిన్ని చిన్ని పెదాల స్పర్శకు వెలుపల్లో పొంగుతుంటే తన ప్రేమను పాలగా మార్చి తన బిడ్డ ఆకలి తీర్చింది. తన బాధ మొత్తం ఆ క్షణం దూరం అవుతుంటే బాబును ప్రేమగా గుండెలకు హత్తుకుంది. మావయ్య ఎందుకు ఇలా చేశారు? నాకు మిమ్మల్ని ఏదో అనాలని లేదు. బికాస్ మీరు ఇలా చేశారని నాకు ఈరోజు కాదు, బాబు కనపడని రెండో రోజు తెలుసు. ఆ కాల్స్ చేస్తుంది మీరేనని. ఎందుకు మావయ్య ఇదంతా? దేనికోసం? ఏం సాధించాలని? కన్న కూతురికి ఇంత బాధ పెట్టింది దేనికోసం? తన బాధను కళ్ళ ముందే ఉండి చూస్తున్నా దేనికి? ఒక్కసారి కూడా తన బాధను చూసి మీ పని నేనే చేశాను, నీ కొడుకు నా దగ్గరే ఉన్నాడని చెప్పాలనిపించలేదా? చిన్నా, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? డాడ్, నేనేం అడుగుతున్నానో మావయ్యకి బాగా తెలుసు. అవును నేనే చేశాను. అవును నేనే షాడోలాగా మారి నీ కొడుకుని కిడ్నాప్ చేశాను. ఇదంతా నేనే చేశాను. ఇప్పుడేంటి? నువ్వు చేసిన దానికి నేను వేసిన శిక్ష చాలా చిన్నది. నా కూతురు, నా బంగారం, చిన్నప్పటి నుంచి ప్రాణంగా పెంచుకున్న నా కూతురు అపశుభం తెలియని దాని ప్రాణం తీసావు. నీలాంటి వాడికి నేను చేసింది న్యాయమే. అది నిన్నేమడిగింది? కేవలం నిన్ను పెళ్లి చేసుకోమంది. కానీ నువ్వేం చేశావు? తన పరిస్థితి బాలేదని తెలిసినా కాల్చి చంపేశావు. నిన్ను ప్రేమించడమే అది చేసిన తప్పు. నేను నా ఇద్దరి కూతుర్లను బాగుండాలి అనుకున్నా, కానీ నీ వల్లే నా కూతురు నాకు కాకుండా పోయింది. అప్పటికే జానకి బాబుతో వచ్చి తన మాటలు వింటూ నమ్మలేనట్టు చూస్తుంటే హర్ష జానకిని తీసుకొచ్చి హరికృష్ణ ముందు నిలబెడుతూ ఇదే మాట తన కళ్ళలోకి చూస్తూ చెప్పండి మావయ్య, మీరు నేనేం చేయలేదు అని ఇప్పుడు ఏడుస్తుంది. దీని జీవితం నాశనం చేయడం వంచమని కోరుతుంది తన జీవితాన్ని. నేను శ్రావణి విషయంలో తప్పు చేశాను అనుకుంటున్నారు. మరి మీరు జానకి విషయంలో ఆలోచిస్తుందేంటి? తన లైఫ్ మొత్తం తను కోల్పోతూనే ఉంది. ఇప్పుడు దానికోసం ఇంత చేశారు, పైగా సమర్థిస్తున్నారు. మీరు చేసింది మీకు తప్పు అనిపించడం లేదా? నేను తప్పు చేశాను అంటున్నారు. మరి మీరు ఏం తెలియని నా కొడుకుని తన తల్లికి దూరం చేశారు. నా కూతురు అంత కొట్టుకున్నావు. జానకి కూడా నువ్వు కన్న కూతురే కదా. తన కన్న కొడుకు కోసం ఏడుస్తుంటే ఆ పెయిన్ నీకు తెలియలేదా మావయ్య? నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. ఓ కన్ను పోయిందని ఇంకో కన్నును కూడా నువ్వే పొడి చేస్తున్నావు. కెన్ ఐ సే వన్ థింగ్? శ్రావణి చనిపోతే నువ్వెంత బాధపడ్డావో నాకు తెలీదు, కానీ నేను చాలా బాధపడ్డాను. జానకి నా భార్య. తనకు ఆ శ్రావణి వల్ల అంత జరిగినా, తనకు అంత చేసినా అప్పటికి అది నన్ను ఒకటే అడిగింది, నా చెల్లిని ఏమనకండి అని అడిగిందే కానీ తన మీద పగ పెంచుకోలేదు. నా జానకి అడిగింది, నేను చేయలేదే. తన బాధకు నేను కారణమయ్యానే ఇప్పటికీ ఫీల్ అవుతున్నా. నువ్వు ఫీల్ అయితే నా కూతుర్ని నాకు దూరం చేసేవాడివే కాదు. అది నిన్నేమడిగింది? నువ్వు దాని మెడలో తాళి కడితే చాలు అంది. కానీ నువ్వేం చేసావు? దాని చావుకు కారణమయ్యావు. చంపాను. నీ కళ్ళకు అదే కనిపిస్తుందా? నీ కూతురు చేసింది కనిపించడం లేదా? అన్నీ చేసినా కూడా నేనేం చేయలేదు. ఆ రోజు నాకు అంతకన్నా వేరే ఆప్షన్ లేదు. అయినా నేనేదో గొప్పదాన్ని చంపినట్టు మాట్లాడుతున్నావు. ఓ సైకోనే కదా చంపింది. అసలు తను అలా అవడానికి రీజన్ మీరు. చిన్నప్పటి నుంచి ఏది మంచో ఏది చెడో చెప్పకుండా జానకిని పోర్ట్రేట్ చేసి ఇద్దరిని కంపేర్ చేసి దాన్ని అలా తయారు చేసావు. అసలు నీ కూతురు చావుకి కారణం నేను కాదు, మీరే మావయ్య. నీ కూతురు చావుకి ఇంత చేశావు. నా కొడుకుని నాకు దూరం చేస్తున్న నిన్ను నేనేం చేయాలి? నేనేం చేయనవసరం లేదు మావయ్య, నీకు నువ్వే చేసుకున్నావు. నీకేం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. నాకు పెళ్లి చేస్తే నువ్వు గెలుస్తావు, నీ చచ్చిన కూతురికి న్యాయం చేస్తావు. మరి నీ బ్రతుకున్న కూతురికి ఏ సమాధానం చెప్తావు? ఓ కూతుర్ని పెంచలేక తండ్రిగా ఓడిపోయావు. ఈ కూతురికి అది మీకే తెలియాలి. జాను, ఇక్కడ నేను చెప్పేది చేసేది ఏదీ లేదు. ప్రాబ్లం నీది. దాన్ని క్లియర్ చేసుకోవడం కూడా నువ్వే చేసుకోవాలి. నీ డిసిషన్ ఏదైనా ఐ విల్ సపోర్ట్ యూ అంటూ సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతాడు హర్ష. జానకి, నేనేం చేసినా కూడా అది కేవలం నీ చెల్లెలి కోసం చేశాను. నాకు నువ్వు శ్రావణి ఇద్దరు ఒకటి. నాన్న, నాకు జన్మనిచ్చిన మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూడాలి అనుకోవడం లేదు. ఆ రోజు శ్రావణి చనిపోయింది, ఈరోజు జానకి కూడా చనిపోయింది అనుకోనన్నా. జానకి, ఎందుకు ఇలా చేశావు?
నువ్వు కన్న కూతుర్నే కదా నాన్న. ఎందుకు ఇలా చేశావు? చిన్నప్పటి నుంచి శ్రావణి కోసం నన్ను అడ్జస్ట్ అవ్వు అంటూ అదే నేర్పించావు. నేను నా చెల్లే కదా అని సర్దుకున్నా. కానీ అది అడిగింది డబ్బు నగలు కాదు నాన్న, నా భర్త. నాకు మాత్రమే సొంతమైన నా భర్తని చెల్లికి పంచు అని అడగాలనే ఆలోచన మీకెలా వచ్చింది? శ్రావణి ఏం చేసిందో తెలుసు. దానికోసం నా లైఫ్ నాశనం చేయాలనుకున్నావా? జానకి అలాంటి మాటలు అనకు. నేను నీకు అన్యాయం చేయాలనుకోలేదు. శ్రావణికి న్యాయం చేయాలనుకున్నా. నేను అంత దూరం ఆలోచించలేదు. నన్ను క్షమించు జానకి. ఆపండి. అది అడిగేదానికి క్షమాపణ కాదు సమాధానం. చెప్పండి. మీకు ఆ రోజు చెప్పాను, శ్రావణి మన జీవితంలో లేదు, మర్చిపోండి అంటే ఇంత చేశారు. జానకి రోజు దాని కొడుకు కోసం కంటికోదారగా ఏడుస్తున్నా చెప్పాలనిపించలేదా? నా కడుపును చిచ్చు పెట్టారు కదా. నువ్వు చేసిన తప్పుకు నీకు శిక్ష పడాలి. నీకే కాదు, నిన్ను పెళ్లి చేసుకొని నీ పిల్లలకు తల్లైనందుకు నాకు పడాలి. అల్లుడు గారు, మా తరపు నుంచి జరిగిన దానికి మమ్మల్ని క్షమించండి. ఇది నాకు తెలిస్తే ఇన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టేదాన్ని కాదు. జానకి శ్రావణి కోసం నిన్ను వదిలేసిన రోజే మేము తల్లిదండ్రులుగా చచ్చిపోయాం. ఈరోజు నా భర్త చేసిన దానికి నీ ముందు నిలబడే అర్హత కూడా కోల్పోయాం. జానకి, నేను నీతో పాటే దాన్ని కనడం కంటే ఇంకా నేనేం తప్పు చేయలేదు. నన్ను క్షమించు జానకి. ఇంకెప్పటికీ మేము మళ్ళీ మీ మధ్యలోకి రాము. ఇది మాకు మేమే వేసుకునే శిక్ష. కూతురు కోసం అల్లాడిన వాడు కూతురికి దూరమై బాధపడ్డమే మీకు సరైన శిక్ష అంటూ హరికృష్ణ కోపంగా చూస్తూ తనని తీసుకుని వెళ్ళిపోతుంది లక్ష్మి. హరికృష్ణ బాధగా కన్నీరు కారుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చిన్న, నా మనవణ్ణి నాకు ఇవ్వు నాన్న అంటూ ఆనందరావు అలా ఒకరి తర్వాత ఒకరు బాబుని తీసుకుంటారు. చిన్న, జరిగిందంతా మర్చిపోయి అందరం మళ్ళీ హ్యాపీగా ఉందాం. జానకి, మనసులో ఏం పెట్టుకోకు. మీ నాన్న చేసిన తప్పుకి ఇప్పటికే బాధపడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకి నువ్వే ఉన్నావు. నీకు నేను చెప్పాల్సిన పని లేదు. నీకు తెలుసు కదా. చిన్న, పద నాన్న అంటూ అందరి బంధువుల్ని చూస్తూ భోజనం చేసి వెళ్ళమని చెప్తున్నాడు. డాడ్, వచ్చిన వాళ్ళు అలా ఎలా వెళ్తారు? ఇక్కడ పెళ్ళి అనేసి వచ్చిన వాళ్ళు పెళ్ళి చూడకుండానే వెళ్తే బాగుంటుందా? హర్ష, ఇంకేం పెళ్ళి? ఇప్పుడు అంతా అయిపోయింది కదా, మళ్ళీ పెళ్ళేంటి? అది కూడా తెలీదా ఆనందరావు గారు? ఎలాగో పెళ్ళాగిపోయింది కదా. మీకు నాకు షష్టి పూర్తి, అంతే కదా హర్ష బాబు? కాదు పిన్ని, పెళ్ళి నాకే. మరి నా జాను మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోమని మాట తీసుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే జాను బాధపడుతుంది. అసలే జానకి ఏమడిగినా చేస్తాను అన్నాను. అంటే అప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి కదా. జాను నన్ను పెళ్లి కొడుకుని చేసేయి, తాళి కట్టేయాలి. చిన్న, ఇప్పుడు పెళ్లి కూతురు ఎవరు? మళ్ళీ ఈ టెన్షన్ ఏంటి? సార్, మీరు పెళ్లి చేసుకుంటే మా మేడం పరిస్థితి ఏంటి? మేడం, మనం కోర్టుకు వెళ్దాం, సార్ మీద కేసు ఫైల్ చేద్దాం. జాను, నువ్వే చెప్పు, నేను పెళ్లి చేసుకున్నా వద్దా? జానకి హర్ష దగ్గరికి వచ్చి హర్ష కళ్ళలోకి చూస్తూ, ఆ జానకి రాముల కళ్యాణం ఎన్నిసార్లు అయినా ఆ రాముని జంట జానకి మాత్రమే. నా రాముని జత ఎప్పుడూ నేనే. ఈ జానకి కలగనలేదు నా రాముని సతి కాగలదని అంటూ హర్ష గుండెలపై చేరేసరికి అందరూ నవ్వుతారు. హర్ష బ్రో, కంగ్రాట్స్, మళ్ళీ పెళ్ళికొడుకు అవుతున్నావంటూ అభి అంటాడు. మళ్ళీ పెళ్ళి? యు నో వాట్, నా పెళ్ళిళ్ళు నాకే తెలియకుండా అసలు ఏం ఎంజాయ్మెంట్ లేకుండా అయింది. ఫస్ట్ పెళ్ళి వాళ్ళెవరు వెళ్ళే వరకు తెలీదు పెళ్ళవుతుందని. రెండో పెళ్ళి అయ్యే వరకు తెలీదు తాళి కడతానని. మూడో పెళ్ళి ఏదోలా అయ్యింది. నా జానుతో ఇదే నాకు అసలైన పెళ్ళి. జానకి సిగ్గుపడుతూ హర్షని నడుము మీద గిల్లేసి, శాస్త్రా, థ్యాంక్ యూ ఎలాట్. మాకు చాలా హెల్ప్ చేశారు. మీ వల్లే ఈరోజు నా కొడుకు నా దగ్గరకు వచ్చాడు. ఈ సంతోషాలన్నీ కూడా మీ వల్లే. కష్టంలో ఉంటే సాయం చేయకుండా ఉంటామా జానకి గారు? బాబు పెళ్ళి ఉందా లేదా? నన్ను వెళ్ళిపోమంటారా? ఉంటే మరో 20 నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అనేసరికి అందరూ కలిసి జానకి హర్షలను తీసుకెళ్లి రెడీ చేస్తారు. హే, మా అమ్మకు చాక్లెట్కి పెళ్ళి అంటూ నివ్వి ఎగురుతూ తన తమ్ముడు బుగ్గలు లాగుతుంది. రవికుల సామ్యుడు శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవం అన్నట్టు హర్షిత్ రామ్ని పెళ్లి కొడుకుగా రెడీ చేసి తీసుకొస్తున్నారు. పచ్చని పెళ్లి పందిల్లో హుందాగా ఉన్న హర్షని అందరూ చూస్తుంటే హర్ష చూపులు మాత్రం తన యథ సామ్రాజ్యాన్ని
ఏలే తన పట్టపు రాణి కోసం తహతహలాడుతుంటే అప్పుడే అడుగు వేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ వస్తున్న జానకి రూపం తన గుండెలను చేరగానే ఆ రూపాన్ని తన గుండెల్లో భద్రంగా దాచుకున్నాడు. హర్ష బ్రో, మనం మగాళ్ళం, అలా తగ్గకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. అభి మగాడైనా తగ్గే దగ్గర తగ్గాలరా, లేదంటే చాలా కష్టం. ఫ్యూచర్లో నువ్వే తెలుసుకుంటావులే. అభిని చూసి నవ్వుతూ తన పక్కన కూర్చున్న జానకిని చూసి ఐవింగ్ చేస్తాడు. జానకి హర్షలు ఇద్దరూ కూడా పెళ్లి తంతుల్లో తాము మిస్ అయిన అన్నిటినీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూసే వాళ్ళ కళ్ళకి చూసే జంట కన్నుల పంటగలాగా అందరూ ఇద్దరినీ కన్నార్పకుండా చూస్తున్నారు. ఆ సీతారాముల కళ్యాణం ఇలానే ఉంటుందా అన్నట్టు చూస్తున్నారు. హర్ష జానకి తలపై జీలకర్ర బెల్లం పెట్టగానే ఇద్దరు ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉంటే తన గడిచిన కాలం అంతా తన కళ్ళ ముందే మెదులుతుంది. జానకితో పరిచయం, తగువులు, పెళ్ళి, ప్రేమ, పరిణయం, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆనందం అన్నీ ఒక్కసారిగా తన మనసుని చేర్చుతున్నాయి. హర్ష మళ్ళీ అందరి సమక్షంలో జానకి మెళ్ళో 3 ముళ్ళేసి తన సొంతం చేసుకుంటాడు. జానకి నుదుటిన సింధూరం దిద్దుతూ నువ్వెప్పుడూ నా గుండెల్లో ఉంటావు జాను అంటూ సింధూరం పెట్టిన చోట ముద్దు పెడతాడు. ఇద్దరితో ఉంగరాలాట, తలంబ్రాలు, అన్నిటిలో సరదాగా ఆడుకుంటూ ఉంటే చూసేవాళ్ళకి నవ్వుతూ ఉన్నారు. జాను పెళ్ళైపోయింది, మరి నెక్స్ట్ కూడా ఎప్పుడు అంటూ మెల్లిగా జానకి చెవులో అంటున్న హర్ష మాటకి జానకి బాబును తన చేతుల్లోకి తీసుకుంటూ ఇకపై నేను నా కొడుకు 1 మంత్ వరకు నా దగ్గరకు వచ్చారంటే అంటూ బాబుకు ముద్దు పెడుతుంది. పోవే, నాకు నా లిటిల్ ఉందిగా, అంతే కదా నాన్న అంటూ నివిని హర్ష ఒళ్ళోకి తీసుకునేసరికి నలుగురు కలిసి హ్యాపీ ఫ్యామిలీగా ఉంటే అభి తన క్యామ్లో అన్ని ఫొటోస్ బంధించేస్తున్నాడు. ఈ హ్యాపీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలానే హ్యాపీగా. ఆగండి, పిన్ని నువ్వేంటి? హర్ష బాబు, నేను ఒకటి చెప్పుకోవాలి. హాయ్, హలో, సలాం అలైకుం. నేను మీ కావేరి, ఉండేది అలా కావేరిలో. మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బికాస్ నా వీడియోస్ అన్నీ నచ్చి యూట్యూబ్ వాళ్ళు నాకు ప్లాటినం కాయిన్ పంపించారు. ఆల్ దిస్ బికాస్ యూ. మీ ఆదరణ నాపై ఇలానే ఎప్పుడు ఉండాలని ఆశిస్తున్నాను. గుర్తుంది కదా, నా పేరు కావేరి, నేను ఉండేది అలా కావేరిలో. సో ఈరోజు ఈ స్టోరీ ముగింపు అయిపోయింది. ఎలా ఉంది ఈరోజు స్టోరీ? సో రేపటి నుంచి కొత్త స్టోరీ. అది ఇప్పటి వరకు స్టోరీ అయితే నేను అప్లోడ్ చేయలేదు యూట్యూబ్లో, కొత్త స్టోరీ చిన్నది. సో నెక్స్ట్ పార్ట్ రేపు కొత్త స్టోరీలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అది కూడా మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.